ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనము. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. ప్రేమైన వర్లరా, ఇక్కడ యేసుక్రీస్తు వారికి ఉన్న మరొక పేరు గొప్ప ప్రధాన యాజకుడు. ఆనాడు జ్ఞానులు కానుకలని సమర్పించారు. బంగారము, సాంబ్రాణి, బోళము. ఈ సాంబ్రాణి దేనికి సాదృశ్యంగా కనబడుతుందంటే, మరి యేసుక్రీస్తు వారికి ప్రధాన యాజకుడిగా, మరి అంతేకాకుండా ఆయన ఒక మధ్యవర్తిగా ప్రజల పక్షమున విజ్ఞాపన చేసేవాడిగా ఉన్నాడని ఈ సాంబ్రాణి గుర్తిస్తుంది. మనం జాగ్రత్తగా ఆలకిస్తే, మరి ఈ ప్రధాన యాజకుడు ఏం చేస్తున్నాడు అంటే, ఆనాడు ఆదిలో ఆదాము ద్వారా తెగిపోయిన బంధాన్ని మరి ఈనాడు యేసుక్రీస్తు వారు అంటే కడపటి ఆదాము ద్వారా ఆయన మరలా ఆ బంధాన్ని నిర్మిస్తున్నాడు. ఆనాడు ఆదాము పాపము చేసి దేవునితో ఒక సంబంధాన్ని తను కోల్పోయాడు. దేవుడిచ్చిన స్నేహ బంధాన్ని కోల్పోయాడు. మరి యేసుక్రీస్తు వారి ద్వారా, ఆయన విమోచన ద్వారా, ప్రేమైన వల్లరా, ఆయన చేసిన సిలువ త్యాగము ద్వారా మరి ఈ ప్రధాన యాజకుడిగా మనకి ఒక బంధాన్ని దేవునితో ఏర్పాటు చేస్తున్నాడు. మన పక్షాన విజ్ఞాపన చేయువాడు, అంతేకాకుండా ఎల్లప్పుడూ కూడా మన పక్షమున ఉండి మనల్ని దేవుని యొద్దకి నడిపిస్తున్న వ్యక్తే ఈ గొప్ప ప్రధాన యాజకుడు. కావున ఆ ప్రధాన యాజకుని యొక్క నాయకత్వంలో ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, కావున ఈ ఉదయకాలం ముందు ఆలకించండి. ఇక్కడ యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఆయన మనకంటే ముందుగా తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. మరలా వచ్చి తన బిడ్డలను కూడా తీసుకుని వెళతాడు. కావున ఆ గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడనే విషయాన్ని మర్చిపోకూడదు. ఆయన దేవునికి మనకి మధ్యవర్తిగా ఉన్నాడు. మనము కృంగి విన్న వేళ, అలిసి ఉన్న వేళ మన పక్షమున విజ్ఞాపన చేసే వ్యక్తిగా ఉన్నాడు. అంతేకాకుండా దేవునితో ఒక సన్నిహితమైన సంబంధాన్ని కలిగిస్తున్నాడు. అందుకనే ఒక మాట చెప్తాడు, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు వెళ్ళలేరు. కారణము ఈయన మనందరికీ మధ్యవర్తి కాబట్టి. మరి ఇటువంటి క్రీస్తు అను ప్రధాన యాజకుడుకు మనం ఉండడం ఎంతో గొప్ప ఆశీర్వాదం. అందుకని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన కొరకు జీవించారు. మరలా సిలువ మీద తను ప్రాణం పెట్టి ఉన్నాడు, పునరుద్ధానుడై ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.